హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ వికాస సమితి నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఇవాళ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆ నివాసానికి వెళ్ళడం అయితే మరి ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక అంశాలపై కూడా మరి ఇక రకరకాల ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. అయితే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మారుతున్నాడనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఈరోజు కేటీఆర్ హరీష్ నివాసానికి వెళ్ళడం అయితే ఇక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కొనసాగుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కేటీఆర్ మరి నిన్న ఇవాళ హరీష్ నివాసానికి వెళ్ళడం కావచ్చు. సో దీంట్లో ముఖ్యంగా మరి కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి కూడా మరి ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పూర్తయిపోయింది. కాళేశ్వరంపై తుది నివేదిక కూడా ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన కమిషన్ కూడా ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ ఇద్దరు కీలక నేతల సమావేశం మరి హరీష్ రావు ఇంట్లో కేటీఆర్ సమావేశం కావడం అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అనేకమైన ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. హరీష్ రావును బుజ్జగించడానికి కేటీఆర్ హరీష్ నివాసానికి వెళ్ళాడని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి నిన్న వెళ్ళారు కేటీఆర్, ఈరోజు కూడా వెళ్ళారు. సో వారిద్దరు కూడా మరి దగ్గరి బంధువులు. మరి బీఆర్ఎస్ అధినేత కుమారుడుగా కేటీఆర్ హరీష్ సొంత మేనబావ అవుతాడు. సో అతని నివాసానికి వెళ్ళడంలో వాస్తవానికి పెద్దగా రాజకీయ ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ కూడా ఈ సమయంలో ఆయన నిన్న ఈరోజు వెళ్ళడం కావచ్చు. ఒకవైపు హరీష్ రావు కొంత పార్టీ పట్ల అసమ్మతిగా ఉన్నారు. సో తనను ఎవరు గుర్తించట్లేదని చెప్పి కూడా మరి కొంత ఆయన ఫీల్ అవుతున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మరి కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళడము, సో ఆయనను బుజ్జగిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో హరీష్ రావుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తున్నామని మరి బయట చెప్పుకోవడం కోసమే కేటీఆర్ మరి హరీష్ నివాసానికి వెళ్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సో హరీష్ నివాసానికి కేటీఆర్ వెళ్ళడం పట్ల ఇప్పుడు అనేక రకాల ఊహాగానాలు వెలువడుతుండడంతో పాటు సో హరీష్ రావును బుజ్జగించడానికి కేటీఆర్ 2 రోజులు వరుసగా వెళ్ళాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మరి నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ కవిత కూడా మరి అమెరికాలోని కుమారం దగ్గరికి చిన్న కుమారంతో కలిసి వెళ్ళడం కావచ్చు. సో ఈ మధ్య కాలంలో కవిత కూడా ఎమ్మెల్సీగా తాను కాబోయే సీఎం అని చెప్పి కూడా ప్రచారం ఏదైతే జోషన్ చెప్పించుకున్న ఏదైతే వీడియో ఉందో ఆమె ప్రచారం చేసుకోవడం కావచ్చు. సో కల్వకుంట కుటుంబంలో మరి కల్లోలం మొదలైందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. సో కేసీఆర్ తర్వాత ఆధిపత్యం మరి కవితకు అలాగే కేటీఆర్ మధ్యన కొనసాగుతుందని కూడా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు మరి కవిత అమెరికాకు వెళ్ళడం కావచ్చు, మరొక వైపు మరి హరీష్ రావు కూడా పార్టీ మారుతాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ఈ కేటీఆర్ అయితే మరి ఈ యొక్క సమస్యను పూర్తిగా సాల్వ్ చేయడానికే మరి హరీష్ రావు దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో హరీష్ రావుకు పార్టీలో మొన్న జరిగిన రజతోత్సవ సభలో కావచ్చు, తర్వాత అంతకుముందు కావచ్చు, సో అతను ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. హరీష్ రావుకు తగిన ప్రాధాన్యత జరగట్లేదు. ఇటు కూతురు కవిత అలాగే కొడుకు కేటీఆర్ మధ్యనే మరిక ఆధిపత్య పోరు కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు కూడా ఈ అంశాల్లో కొంత అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ మారుతారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఇప్పటికే మరి వెరీ క్లియర్గా దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. సో దీంట్లో తాను పార్టీ మారేది లేదు, తాను ఖచ్చితంగా 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత కావచ్చు, తాను 25 ఏళ్ళుగా కూడా కేసీఆర్తోనే ఉన్నాను, నేను కేసీఆర్తోనే ఎప్పటికీ ఉంటాను. సో ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా కేసీఆర్ వెంటే ఉంటాను. ఒకవేళ మరి ఈ యొక్క హరీష్ రావు ఇంట్లో మీటింగ్ అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా అక్షయ, హరీష్ రావు ఇంట్లో మీటింగ్ అప్డేట్స్ ఏంటనేది ఇప్పటికీ బయటికి అయితే మనకు సమాచారం రాలేదు. కానీ దీంట్లో ఖచ్చితంగా హరీష్ కేటీఆర్ల భేటీ అయితే ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు హరీష్ రావు అలిగాడని చెప్పి కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అలిగాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కావచ్చు, తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇక హరీష్ రావు కూడా పార్టీ మారుతాడనే
ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేటీఆర్ స్వయంగా మరి నిన్న వెళ్ళారు, ఈరోజు వెళ్ళారు. సో దీంట్లో మరి బావ అలిగాడు హరీష్ రావు, అందుకే మరి కేటీఆర్ వెళ్ళాడు అతన్ని బుజ్జగించడానికి అని జరుగుతున్న ప్రచారంలో ఇది కొంత బలాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆ భేటీలో ముఖ్యంగా ఉద్యోగ సంఘాల గురించి కావచ్చు, తర్వాత ఈ యొక్క ప్రజలకు సంబంధించిన అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు. సో మొత్తానికి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, దీంట్లో ప్రజలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, రైతు బంధు కావచ్చు, తర్వాత రైతు బంధు విషయంలో రైతు భరోసాగా ఇప్పుడు రైతు భరోసా కూడా ఇవ్వకపోవడం కావచ్చు, సో రైతుల సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు, వీటన్నిటిని కూడా చర్చించడానికి మరి కొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఈ కీలక నేతల మధ్య జరిగిన సమాచారం ఇప్పటివరకు బయటికి ఏం రాలేదు. మీడియాను కూడా మరి అక్కడ అనుమతించలేదు. కోకాపేట నివాసంలో మరి ఉదయం కేటీఆర్ వెళ్ళారు, ఆయనతో పాటు పలు కీలక నేతలు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా వెళ్ళారు. అయితే వారిద్దరి మధ్యన జరిగిన చర్చల్లో తాజా రాజకీయాల పట్ల మరి ఎలా ముందుకెళ్లాలని చెప్పి కూడా చర్చించినట్లయితే మరి కొంత సమాచారం అందుతుంది. అయితే ఇదే అంశంపై స్పష్టంగా మాట్లాడారను, ఇదే అంశంపై స్పష్టంగా చర్చించారని మాత్రం సమాచారం లేనప్పటికీ కూడా ఈ ఇద్దరి కలయిక అయితే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా హరీష్ రావు పార్టీ మారతాడని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారానికి మరి కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకు సంధాయించే ప్రయత్నం చేశాడని కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. మరొక వైపు కేసీఆర్ కుటుంబంలో ఇటు కవిత కేటీఆర్ల మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కాబోయే ముఖ్యమంత్రి తానేనని మరి చిలక చేస్తూ చెప్పించుకున్న కవిత మొన్న ఏదైతే కేటీఆర్ రావడంతో ఈ మీటింగ్ కి చాలా ప్రాధాన్యత వచ్చింది. మరి పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? పార్టీలోనూ బయట కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. హరీష్ రావు బయటికి వెళ్తున్నాడు. సో దీంట్లో మరి భావను బుజ్జగించడానికి బావమరిది కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్ళాడని కూడా జరుగుతున్న ప్రచారంలో మొత్తానికి ఈ భేటీ అయితే చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో గత వారం రోజులుగా కూడా మరి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఏదైతే ప్రచారం జరుగుతుంది దాంట్లో హరీష్ రావును పూర్తిగా పక్కకు పెట్టారని జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఇట్లాంటి ప్రచారాలన్నిటి కూడా మరి కేటీఆర్ స్వయంగా మరి హరీష్ రావు ఇంటికి వెళ్ళడం తర్వాత దీనికి బలాన్ని చేకూర్చాయి. సో ఈ అంశంలో వారేం మాట్లాడుకున్నారనేది మాత్రం మరి తెలియాల్సి ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మరి కాళేశ్వరంకు సంబంధించిన ఏదైతే ఎంక్వైరీ కమిటీలు ఉన్నాయో అవన్నీ పూర్తయిపోయాయి. దీంట్లో మరికొన్ని రోజుల్లో కూడా ఈ నివేదిక రాబోతోంది. సో ఈ అంశంలో మరి ఇప్పటి వరకు విజిలెన్స్ విచారణ కావచ్చు, అలాగే జ్యుడిషియల్ విచారణ కూడా పూర్తయిపోయింది. కేసీఆర్ను కూడా మరి పిలుస్తారా లేదా అనే విషయంలో కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సో ఒకవేళ పిలిచినట్లయితే కేసీఆర్ను విచారణకు పిలిచిన క్రమంలో ఎలా ఎదుర్కోవాలని చెప్పి కూడా మరి వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కూడా వాళ్ళు చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అక్షయ. ఓకే, రైట్ సార్. మరి పార్టీలో ఆధిపత్య పోరు అనేది నిజమా అబద్ధమా? ఖచ్చితంగా అక్షయ. మరి బయట వెలువడుతున్న ఊహాగానాలు కావచ్చు, ప్రచారం కావచ్చు, కొంత హరీష్ రావును పక్కకు పెట్టారని జరుగుతున్న ప్రచారంలో ఆయన కొంత అలిగాడని కూడా ఈ యొక్క ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాలన్నిటి కూడా మరి కొంత మొన్న మనం చూసుకున్నప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రజతోత్సవ వేడుకలు జరిగాయి. దాంట్లో మరి ఎక్కడైతే ఆ రజతోత్సవ వేడుకలు జరిగాయో వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో మరి పూర్తిగా హరీష్ రావు ఫ్లెక్సీలు ఎక్కడ కనిపించలేదు. ఇదే అంశంలో మరి హరీష్ రావు ఫోటోలు పెట్టకుండా ఫ్లెక్సీలు పెట్టారు. దాంట్లో కేవలం ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ ఫోటోలు మాత్రమే కనిపించాయి. సో హరీష్ రావు ఫోటోలు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి పార్టీలో కూడా ఒక చర్చ జరిగింది. హరీష్ రావును కనీసం అటువైపు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని కూడా మరి కేసీఆర్ కూడా ఆదేశించినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన రజతోత్సవ సభ నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. సో ఈ అసంతృప్తిని అంతా కూడా మరి పార్టీ మారుతారని, హరీష్ రావు పార్టీ మారుతారు, కొత్త పార్టీ పెడతారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో ఒకవైపు మరి ఇటు కూతురు కవిత అలాగే కొడుకు కేటీఆర్ల మధ్య కూడా ఈ ఆధిపత్య పోరు కోసము ఫామ్ హౌస్లో ప్రతిరోజు పంచాయతీలు నడుస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు హరీష్ రావు కూడా ఈ ఫ్యామిలీ పంచాయతీ నుంచి తప్పుకుంటున్నారు. సో తనకు పార్టీలో సరైన సముచిత స్థానం ఇవ్వట్లేదు. సో అందుకే అతను పార్టీ మారుతాడు, హరీష్ రావు పార్టీ మారుతాడు, తర్వాత వేరే పార్టీ పెడతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి హరీష్ రావు దగ్గరికి స్వయంగా కేటీఆర్ వెళ్ళడం కావచ్చు. సో దీంట్లో ఇది రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా వాళ్ళు కుటుంబ సభ్యులు అలాగే తర్వాత బావబామర్దులు
వారు ఎక్కడైనా కలుసుకోవచ్చు, దాంట్లో పెద్ద విశేషం ఏమీ ఉండదు. కానీ మరి నిన్న ఈరోజు 2 రోజులు కూడా కేటీఆర్ హరీష్ నివాసానికి వెళ్ళడం అయితే మా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్షయ్. ఓకే సార్, అయితే మరి హరీష్ రావు గారు నిజంగానే పార్టీ మారతారంటారా? దీంట్లో ఇప్పటి వరకు ఆయన మరి ఈ మధ్య కాలంలోనే తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో వెరీ క్లియర్గా చెప్పారు, నేను కేసీఆర్తోనే ఉంటాను, కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 20 సంవత్సరాలు కూడా నేను ఆయనతోనే ఉన్నాను, నేను ఆయనతోనే ఉంటాను, ఎలాంటి పదవులు నేను ఆశించట్లేదు, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా లాగా కేసీఆర్ శిష్యుడిలాగా ఉంటాను, నేను పార్టీ మారే ఆలోచన లేదు. సో నా పైన దుష్ప్రచారం చేస్తున్న వారిపై కూడా నేను ఇప్పటికే డీజీపీకి కంప్లైంట్ చేశాను, పార్టీ మారే ఆలోచన లేదని హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. సో దీంట్లో అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావుకు టీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అందుకే ఆయన పార్టీ మారుతున్నాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కేటీఆర్ వరుసగా 2 రోజులు కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్ళడం కావచ్చు, మరి సుదీర్ఘంగా చర్చించడం కావచ్చు, ముఖ్యంగా ప్రజా సమస్యల గురించి రానున్న రోజుల్లో మరి ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే అంశంలో వీరి భేటీ జరిగినట్టు మనం భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం హరీష్ రావును కూడా బుజ్జగించడానికి కూడా మనం వెళ్ళినట్లుగా కూడా చూడొచ్చు. అక్షయ్.